విండో సీట్లో కూర్చొని నేనేమో హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఇంతలోకి ఎయిర్ హోస్టెస్ వచ్చి నా చేతిలో అయితే డిన్నర్ పెట్టిందనమాట. సో డిన్నర్లో ఏమి ఇచ్చారని చెప్పేసి చాలా యాంగ్జైటీతో ఓపెన్ చేసి చూస్తే చికెన్ కర్రీ ఏదో గ్రీన్ కలర్లో చేసి పెట్టారండి. ఆ పక్కన రాజ్మా కర్రీ పెట్టారు, మధ్యలో వైట్ రైస్ అయితే పెట్టారు. అండ్ ఇంకో పక్కన వచ్చేసరికి బన్ ఇచ్చి దానిపైకి బటర్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇంకొక పక్కన చూస్తే మీరు చూసారు కదా, డికాషన్ ఇచ్చి దాంట్లోకి అమూల్ మిల్క్ పౌడర్ ఇచ్చి అండ్ షుగర్ కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నాకు అరగంట అయితే టైం పట్టింది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, నాకు బాగా నచ్చింది ఏంటంటే, అక్కడ ఒక డిజర్ట్ ఉంది చూసారా యెల్లో కలర్లో, అది నాకు చాలా నచ్చిందనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా నేను తీసుకొని తినేసాను, నాకు అంత నచ్చింది. ఇంకో వేరే ఆప్షన్ ఉంటే లైక్ ఇంకోటి కూడా మనం ఎక్స్ట్రా అడిగే ఛాన్స్ ఉంటే పాపం అడుగుదాం అనుకున్నాను, కానీ అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవంట. సో వాటర్ అయితే మనం ఎంత కావాలనుకుంటే అంత అయితే మనం ఎయిర్ హోస్టెస్ని పిలుచుకొని మనం అయితే తెప్పించుకోవచ్చు అనమాట. మీలో ఎంతమంది ఇలా ప్లేన్లోని ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నారు? ఐ మీన్ ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? మీకు తెలుసా ఇలాగ ప్లేన్లో కూడా మనం ఫుడ్ పెట్టుకోవచ్చు అన్న ఒక ఆప్షన్? తెలిస్తే కమెంట్ చేయండి. నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట. సో కొన్ని ఫ్లైట్స్లో అయితే మనకి బై డిఫాల్ట్ మీల్ ఆప్షన్ ఇస్తారు. సో మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కమెంట్ చేసేసేయండి. అండ్ ఇలా అన్నీ తింటూ ఉన్నాను లేదో అంతలోకి మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అదే ఢిల్లీ అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు 7th వండర్ అని చూపిస్తాను అనమాట. సో రియల్గా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో ఏంటో అన్ని విషయాలు అప్కమింగ్ వీడియోస్లో పెడుతూ ఉంటాను. అస్సలు మిస్ అవ్వద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అన్ని షార్ట్స్తో పాటు నా షార్ట్ కూడా పోయిందంటే నా ఛానల్ కూడా మీరు మిస్ అవుతారనమాట. సో ప్రామిస్ చేస్తున్నాను, సూపర్ కంటెంట్ ఇస్తానన్నమాట. సో నా రీల్ని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఎ లాట్.